అమరావతి భూసేకరణ ఇప్పటి వరకు 27 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా 37 ఎకరాల భూమిని మీకు మంచి మనసుతో మంచి ఆలోచనతో విశాల హృదయంతో మీకు అప్పచెప్పారు. ఈరోజు వచ్చేసి 10 సంవత్సరాలు గడిచిన దాని డెవలప్మెంట్ నోసుకోలేదు. వాళ్ళ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాళ్ళ కౌలు ఇస్తున్నారో ఇవ్వటం లేదో కూడా ఇంతవరకు అతిగతి లేదు. అది అలా పక్కన పెట్టేసి ఈరోజు మళ్ళీ వచ్చేసి పచ్చగా పండే భూమిని 20,000 ఎకరాలను తీసుకొని ఎవరికి అప్పచెబుదామనండి, ఏ ట్రేడింగ్లు చేద్దామనండి, రైతుల్ని పచ్చి మోసం చేస్తున్నారండి. ఇది కరెక్ట్ కాదండి. గతంలో మీరు చేసిన దాన్ని పక్కాగా చేసి చూపించి మళ్ళీ రండి. మేమేం వ్యతిరేకం కాదండి, మీకు డెవలప్కి మేము కూడా సహకరిస్తాం. మళ్ళీ రండి. మీరు ఇది చేసాం, ఇది పలానా ఇలా నడుస్తుంది, ఇప్పటి వరకు ఇది అయింది, తర్వాత ఇది అవుతుంది అని చెప్పి రండి. మేము దాని మీద ఓపెన్గానే ఉన్నామండి. ఇబ్బంది ఏం లేదండి, వ్యతిరేకమేం కాదు. ఇప్పుడు అడ్డగాలుగా వచ్చేసి ల్యాండ్ పుల్లింగ్ ఇవన్నీ తీసేసుకుంటాము. పచ్చని పొలాలు 100 మంది బతికే పొలాలను తీసుకెళ్ళి కంప చెట్లు పెంచుతున్నారండి. మీరు కంప చెట్లు పెంచుతున్నారండి. ఎంతమంది ఉపాధి కల్పిస్తారు, ఎంతమందికి ఇది వస్తుంది, ఎంతమంది బతుకుతారండి? ఇప్పుడు 100 ఎకరం వ్యవసాయం చేస్తే 10 ట్రాక్టర్లు బతుకుతారు, 1000 మంది కూలీలు బతుకుతారు, మందులు కొట్టేవాళ్ళు, రైతాంగం, ఫర్టిలైజర్స్ వ్యాపారం అంతా బాగా నడుస్తుందండి. ఇవన్నీ పక్కన పెట్టేసి భూసేకరణ ఎవరికి అప్పచె భూ సమీకరణ అదేలేండి, ల్యాండ్ పుల్లింగ్, ముందు సేకరణ తర్వాత పుల్లింగ్. ఇలాంటి బలవంతపు భూసేకరణ చేయటం చాలా హాస్యాస్పదంగా ఉందండి. రైతులందరూ చాలా వ్యతిరేకంగా ఉన్నారండి. దయచేసి ఇది మానుకొని మీ పద్ధతులు మానేసి నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద మీరు ఇది చేస్తారని మేము కోరుకుంటే సెలవు తీసుకుంటాం.